వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. తీరాన్ని తాకిన మోంతా నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారి బలహీనం. కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. ఏపీని వణికించిన మోంతా తీవ్ర తుఫాను ఎట్టకేలకు మంగళవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. అంతకు ముందు 6 గంటల్లో ఇది గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలింది. తీరం దాటే ప్రక్రియ దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కొనసాగింది. మోంతా దాదాపు 18 గంటల పాటు తీవ్ర తుఫానుగా కొనసాగింది. తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత బుధవారం ఉదయానికి తుఫానుగా సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడనుందని అంచనా. మచిలీపట్నం, విశాఖలోని డాప్టర్ వెదర్ రాడార్లు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అలల ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు యానంలో భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని తెలిపింది. ఎగిసి పడనున్న అలలు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా తీర ప్రాంతాల్లో సముద్రాలలో 3 మీటర్ల ఎత్తుకు పైగా ఎగిసిపడే ప్రమాదం ఉందని హైదరాబాద్లోని ఇన్కాయిస్ తెలిపింది. 3 జిల్లాలకు ముప్పు. ములుగు, భద్రాద్రి, ఖమ్మంలకు రెడ్ అలర్ట్. 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా కనిపిస్తోంది. 3 జిల్లాల్లో ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకోగా మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా కురిశాయి. వికారాబాద్ జిల్లా మోయిన్పేటలో అత్యధికంగా 4.2 సెంటీమీటర్లు కురిసింది. తుఫాను ప్రభావం ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ 3 జిల్లాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఆ 12 జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నాయని తెలిపింది. మక్కలు, పత్తి చేతికి వచ్చేనా? మోంతా తుఫాను రైతుల్లో వణుకు పుట్టిస్తోంది. రైట్, ఇక ఇది మోంతా తుఫాన్ ఎఫెక్ట్ గురించి ఈనాడులో ఇచ్చిన హెడ్లైన్స్. మరో న్యూస్ చూద్దాం. బ్యారేజీల బాధ్యత నిర్మాణ సంస్థలదే. వారు చేయాల్సిన పనులకు ప్రభుత్వం నుంచి నిధుల నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీరు తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. మేడిగడ్డ సహా మిగిలిన బ్యారేజీల మరమ్మతులు పనులన్నింటినీ ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయాల్సింది నిర్మాణ సంస్థలేనని, ఈ విషయంలో గట్టిగా వ్యవహరించి వారితోనే చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జరిగిన తప్పులు సరిదిద్దుకుని పని పూర్తి చేయాలని తప్ప ఇన్వెస్టిగేషన్స్, ఇతర పనులను ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని అడగడం సరికాదని, ఈ విషయంలో స్పష్టతతో ముందుకెళ్లాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. తమ్మిడిహెట్టి నుంచి నీటిని మళ్లించే పనులు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, రాష్ట్రంలోని డ్యాంల భద్రతపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాసిన లేఖ తదితర అంశాలపై మంగళవారం సీఎం సమీక్షించారు. అమాత్యులందరికీ బాధ్యతలు. జూబ్లీహిల్స్ ఒక్కో డివిజన్లో 2 మంత్రుల ప్రచారం. 9 వరకు ముఖ్య నేతలంతా నగరంలోనే ఉండేలా ప్రణాళిక. ఉప ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ వ్యూహం. సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే సినీ కార్మికుల సంక్షేమానికి 20% ఇవ్వాలి. రామోజీ ఫిల్మ్ సిటీకి హాలీవుడ్ను రప్పిద్దాం. సినీ కార్మిక సంఘాల అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మరో న్యూస్ చూద్దాం. కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు. 8న వేతన సవరణ సంఘం విధి విధానాలకు కేబినెట్ ఆమోదం. కమిషన్కు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యం. తుది నివేదిక సమర్పణకు 18 నెలల గడువు. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సిఫార్సులు. 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి. ఎరువులపై రాయితీల పెంపునకు మంత్రిమండలి ఆమోదం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రధాని మోడీ నేతృత్వంలోని మంత్రిమండలి శుభవార్త అందించింది. 3న వేతన సవరణ సంఘం విధి విధానాలు మంగళవారం ఆమోదం ముద్ర చేసింది. ఈ కమిషన్ను చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. ఇందులో తాత్కాలిక సభ్యుడిగా బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ ఫలాక్ ఘోష్, సభ్య కార్యదర్శిగా కేంద్ర మెట్రోలియం సహజ వాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉంటారు. ఈ సంఘం 18 నెలల్లో తమ తుది నివేదికను సమర్పిస్తుంది. అవసరమైతే మధ్యంతర నివేదికలను అందజేస్తుంది. 2026 జనవరి 1 నుంచి దీని సిఫార్సులు అమల్లోకి వచ్చి అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వీటి వల్ల రక్షణ సిబ్బంది సహా సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. స్పష్టంగా విధి విధానాలు. 8వ వేతన సవరణ సంఘం తన సిఫార్సులను సమర్పించడానికి ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. దాని ప్రకారం దేశంలో ఆర్థిక పరిస్థితులను, ఆర్థిక వివేకం అవసరాన్ని ఈ సంఘం పరిగణలోకి తీసుకోవాలి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే వ్యయం కోసం తగిన వనరులు అందుబాటులో ఉండేలా చూడాలి. నాన్ కాంట్రిబ్యూటరీ పింఛను పథకాల వ్యయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రైట్, ఇక మరో న్యూస్. హైదరాబాద్లో మెక్డొనాల్డ్ జీసీసీ తొలి దశలో 500 మందికి ఉద్యోగ అవకాశాలు. దశల వారీగా 2000 మందికి ఉపాధి. నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీరామ కనవేమి. ఎస్ఆర్ఎస్పీ ఆనకట్టకు పొంచి ఉన్న ప్రమాదం దెబ్బతింటున్న రివిట్మెంట్ ఇరువైపులా ఏపుల పాదల వరద కాల్వకు గండి. జనజీవన స్రవంతిలోకి చంద్రన్న ప్రభాత్. పార్టీని వీడిన 2 మావోయిస్టు అగ్రనేతలు డీజీపీ సమక్షంలో లొంగుబాటు. మరో 2 మావోయిస్టులు కూడా పార్టీని వీడినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా అడుగులు వదిలి జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు. మంగళవారం కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు ఎలియాస్ చంద్రన్న, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. చంద్రన్నకు 25 లక్షలు, ప్రభాత్కు 20 లక్షల రివార్డును డీజీపీ అందించారు. ఫోర్కుతో తెలుగు విద్యార్థి దాడి. తెలుగు వాడైన ఓ విద్యార్థి విమానంలో సహా ప్రయాణికులపై ఫోర్కుతో దాడికి పాల్పడ్డాడు. ప్రణీత్కు ఊసరవిల్లి ఈ 25న షికాగో నుంచి జర్మనీకి విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో 17 ఏళ్ల వయసున్న ఇద్దరిపై లోహపు ఫోర్కుతో దాడి చేశాడు. ఒకరిపై భుజంపై, మరొకరిపై తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రణీత్ను అడ్డుకునేందుకు విమానయాన సిబ్బంది ప్రయత్నించగా చేతి వేళ్లను గన్లా చూపిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. విమానంలో మరో మహిళను చెంపదెబ్బ కొట్టాడు. సిబ్బందిపైన దాడికి ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని బోస్టర్కు మళ్లించి అక్కడి లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. అక్కడ అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికా అటార్నీ జనరల్ కార్యాలయం కూడా ధృవీకరించింది. బైబిల్ అధ్యాయంలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు విద్యార్థి వీసాపై ఈ వ్యక్తి అమెరికాకు వచ్చి ప్రస్తుతం అక్రమంగా ఉంటున్న అధికారులు గుర్తించారు. తాజా ఘటనలో ముద్దాయిగా తేలితే 10 ఏళ్ల వరకు కారాగార శిక్ష, 2,50,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. హైదరాబాద్లో విమాన ఇంజిన్ విడిభాగాల తయారీ. సాఫ్రాన్ ఇంజిన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భాగస్వామ్యంలో యూనిట్. వాణిజ్య యుద్ధ విమానాల ఇంజిన్లు తయారు చేసే అంతర్జాతీయ సంస్థ సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ భాగస్వామ్యంతో బాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లోని ఆదిబట్లలో ఉన్న బాటా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరో ఇంజిన్స్లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. రైట్, ఇక ఇవి ఈనాడు ఒక హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు 20%, అలాగైతేనే ధరల పెంపునకు అనుమతిస్తాం.
సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు 10 కోట్లు ఇస్తాం. వారి పిల్లలకు కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయి స్కూల్, జబ్బుపడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం. భారత ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం స్థలం. నవంబర్ ఆఖర్లో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాం. ఏమేం చేయబోతున్నామో డిసెంబర్ 9న ఆదేశాలు ఇస్తాం. అందరూ అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాద్కు తెస్తా. సినీ కార్మిక సంఘాల అభినందన సభలో సీఎం రేవంత్. డివిజన్కు 2 మంత్రులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బాధ్యతలు అప్పగించిన మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్. జూబ్లీహిల్స్లో మా మద్దతు కాంగ్రెస్కే. సీఎం రేవంత్తో భేటీ. కమ్మ సంఘాల నేతల ప్రకటన. కాంగ్రెస్ అభ్యర్థికే సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ సేన మద్దతు. కులాల వారీగా ఓట్లపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు. సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి 10 కోట్లు ఇస్తామని తెలిపారు. ఆ ఫండ్ నుంచే కష్టాలు ఉండే కార్మికులకు ఆదుకోవాలని సూచించారు. సినిమాలకు టికెట్ ధరలు పెంచడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి 20% కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు ఇవ్వాలని, అలా ఇస్తేనే టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్కు విధుశేఖర భారతీ స్వామి ఆశీస్సులు. వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను ఆయనకు తెలిపిన ముఖ్యమంత్రి. రైటికా మరో న్యూస్ చూద్దాం. మోంతా బీభత్సం. గాలులు వర్షాలతో ఏపీని కుదిపేసిన తుఫాన్. అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన ముప్పు. బందర్ వద్ద 100 కిలోమీటర్ల వేగంతో గాలులు. పలు తీర గ్రామాల్లో అలుముకున్న చీకట్లు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీగా వర్షాలు. ప్రభావిత ప్రాంతాల్లో కుప్పకూలిన వృక్షాలు. గోదావరి జిల్లాలో చెట్లు కూలి 2 మృతి. నెల్లూరు జిల్లాలో వాగులో ఒకరి గల్లంతు. ఉలవపాడు, కావలిలో 17 సెంటీమీటర్ల వర్షం. నేడు కూడా కొనసాగనున్న భారీ వర్షాలు. పునరావాస కేంద్రాలకు 75,000 మంది. విమానాలకు అంతరాయం. విజయవాడ, విశాఖ, రాజమండ్రికి రాకపోకలు సాగించే 18 సర్వీసులు రద్దు. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. రేపు, ఎల్లుండి హైదరాబాద్, విశాఖ మధ్య మరో 3 ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు. రష్యా సహకారంతో పౌర విమానాల తయారీ. దేశంలో ఇదే తొలిసారి. 200 SJ-100 విమానాల తయారీ. రష్యా సంస్థ యుఏసితో హాల్ కీలక ఒప్పందం. టైర్ 2, టైర్ 3 నగరాల అనుసంధానం కోసం ఉడాన్ పథకంలో ఇది గేమ్ చేంజర్. హాల్ ఒక్కో విమానంలో 103 సీట్లు. నిర్వహణ ఖర్చు కూడా తక్కువ. 8వ వేతన సంఘం విధి విధానాలకు కేంద్రం ఆమోదం. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సిఫార్సులు అమలయ్యే అవకాశం. కమిషన్కు జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యం. 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం. యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ పెంపు. బీహార్ ఎన్నికల వేళ ఎన్డీఏ సర్కారు కీలక నిర్ణయాలు. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ వేతన కమిషన్ విధి విధానాలకు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ కమిషనర్ సారథ్యం వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కమిషన్ 69 లక్షల మంది పింఛన్దారులను ప్రయోజనం చేకూరనుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమై కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం విధి విధానాలకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ట్రంప్ చెప్పినట్లే రష్యా చమురు కొనుగోళ్లు బంద్. అమెరికా ఆంక్షలతో నిలిపివేసిన భారత రిఫైనరీలు. ఇతర దేశాల నుండి కొనుగోళ్లకు ఏర్పాటు. స్పాట్ మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టిన రిలయన్స్. 2 కంపెనీలపైనే ఆంక్షలు. ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతికి ప్రయత్నిస్తామంటున్న రిఫైనరీలు. అమెరికా నుంచి పెరిగిన చమురు దిగుమతులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగానే రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తప్పించుకుంటోందా? రష్యా చమురు కంపెనీలపై అమెరికా అలకల ప్రభావంతో భారత రిఫైనరీలు ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటాయా అన్నది యూఏఈలో తెలుగోడికి 240 కోట్ల లాటరీ. అమ్మ సెంటిమెంట్తో జాక్పాట్ కొట్టిన బోళ్ళ అనిల్ కుమార్. తల్లి పుట్టినరోజు తేదీ నంబర్నే లాటరీ టికెట్ను ఎంచుకున్నానని వెల్లడి. లాటరీలో దక్కిన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు అందజేస్తానని వెల్లడి. ఎవరిని ఎప్పుడు అదృష్టం వరిస్తుందో చెప్పలేం. అబుదాబిలో నివసిస్తున్న ఓ తెలుగు యువకుడికి అమ్మ సెంటిమెంట్ అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా 240 కోట్ల జాక్పాట్ అందించేలా చేసింది. యూఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద మొత్తాన్ని గెలుచుకున్న ఈ అదృష్టవంతుడు పేరు అనిల్ కుమార్ బొల్లా. 29 ఏళ్లు. ఈ యువకుడి జీవితం ఒక్క రాత్రిలో పూర్తిగా మారిపోయింది. ఆయన ఇప్పుడు యూఏఈలో దేశంలో అతిపెద్ద ధనవంతులలో ఒకరిగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన అనిల్ కుమార్ చాలా కాలంగా అబుదాబిలో ఉంటున్నారు. అనిల్కు లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఈ నెల 18న జరిగిన లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు. అందులో యూఏఈలో రికార్డు స్థాయిలో 100 మిలియన్ రివార్డ్స్ గెలుచుకున్నారు. అందులో నా ప్రత్యేకత ఏమీ లేదు, అందరిలానే టికెట్ కొన్నాను, కానీ అందులో ఆఖరి నంబర్ను మా అమ్మ పేరు బర్త్డే వచ్చేలాగా చూస్ చేసుకున్నాను అని అన్నారు. చేయని నేరానికి శిక్షకు గురైతే నష్టపరిహారం యోచిస్తున్న సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు కోల్పోయిన కేసులను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ సహకరించాలని ఏజీకి సూచన. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారా? 3 పోలీసులపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం. 10 లక్షల జరిమానా నెల రోజుల్లోనే బాధితులకు ఇవ్వాలని బెంచ్. పోలీసులపై శాఖపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఆదేశం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ. ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు కార్యకలాపాల నిషేధంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే. ప్రాథమిక హక్కులకు భంగమని వ్యాఖ్య. కోర్టు స్టేతో ఆర్ఎస్ఎస్ పద సంచలనాలను తొలగిన అడ్డంకి. అర్హత ఉంటేనే సోషల్ మీడియా కామెంట్స్. చట్టాలు, ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై మాట్లాడాలంటే తగిన నైపుణ్యం ఉండాలని అంటున్నారు. 80 టీఎంసీలు తరలించేలా తమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా ప్రణాళికలు. ఆ తర్వాతే మహారాష్ట్ర సీఎంను కలుద్దాం. తమ్మిడిహెట్టి నుంచి మైలారం మీదుగా సుందిళ్లకు నీరు ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక. సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న తమ్మిడిహెట్టి బ్యారేజ్ని 80 టీఎంసీ నీటిని తరలించేలా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలు చేయాలని చెప్పారు. మంగళవారం ఆయన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నీటిపారుదల ప్రాజెక్టులపై ఉత్తమ్ కుమార్ రెడ్డితో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా అన్నారు. రైట్, ఇక ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. శాంతించిన మోంతా. ఏపీలో తీరం దాటే సమయంలో మోస్తారు ప్రభావం. సైక్లోన్ ఐలో విండ్ షీర్ ఏర్పడమే కారణం. మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో జనజీవనాన్ని స్తంభింపజేసింది. తుఫాన్ సముద్రంలో ఉంటేనే ఇంత అలజడి సృష్టించిందే. ఇక తీరం దాటే సమయంలో ఉప్పెనెలా విరుచుకుపడుతుందంటూ వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తీరం సమీపిస్తున్న కొద్దీ అందరిలో ఉత్కంఠ, ఆందోళన. రాకాసి మోంతా ఎలా ముంచేస్తుందో, ఎక్కడ విరుచుకుపడుతుందోనని తీర ప్రాంతంలో జనాలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పాములు పట్టేవాడు పాము కాటుకే బలయ్యారనే నానుడిలా గాలులన్నింటినీ తనలో కలిపేసుకుంటున్న బలంగా దూసుకొచ్చిన మోంతా చివరికి ఆ గాలుల కోత వల్లే బలహీనపడింది. తీరం దాటుతున్న ప్రశాంత వాతావరణం కొద్దిపాటి బలమైన గాలులు, మోస్తారు నుంచి భారీ వర్షాలతో సముద్రాన్ని వదిలి నేల మీదికి వచ్చింది. ముంచేస్తుందనుకున్న మోంతా మౌనంగా వెళ్లిపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వానికి హడావిడి నుంచి తేరుకున్నారు. అయితే రైలు రవాణా స్తంభించిపోయింది. మొత్తంగా భయాందోళనలు సృష్టించిన తీవ్ర తుఫాన్ మోంతా రాష్ట్రంపై మోస్తారు ప్రభావంతో వీడ్కోలు చెప్పేసింది. మోంతా ఎందుకు శాంతించిందంటే వాస్తవానికి మోంతా తుఫాన్ వేగం గమనం చూస్తే 2023లో బాపట్లలో తీరం దాకిన మీంచాంగ్ తుఫాను తలపించింది. సముద్రంలో తీవ్ర తుఫాన్గా బలహీనపడడంతో గాలులన్నింటితో తనలో కలిపేసుకుంది. 8వ వేతన కమిషన్కు ఆమోదం. కమిషన్ చైర్పర్సన్గా మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. టికెట్ రేట్లు పెంచాలంటే 20% సినీ కార్మికులకు ఇవ్వాలి. పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో ఆ మేరకు సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు ఇవ్వాలి. ఇలా ఇస్తేనే సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి. సీఎం లొంగిపోయిన వారికి రక్షణ. మావోయిస్టులు ఇష్టంతోనే బయటకు వస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి డీజీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్. పోలీసులు ఎదుట లొంగిపోతున్న మావోయిస్టులను కాపాడుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారు. లొంగిపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు అని పేర్కొన్నారు. మావోయిస్టులు ఎవరికి వారు ఇష్టంతోనే బయటకు వస్తున్నారని, ఇలాంటి వారి మీద మావోయిస్టులు యాక్షన్ తీసుకుంటామనడం కరెక్ట్ కాదని చెప్పారు. సిద్ధాంతాలకు వారు ఎంత పడిపోయారో దీనిని బట్టి తెలుస్తుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ చెప్పారు. 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్ అలియాస్
ప్రభాత్ జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ మేరకు వారిద్దరూ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ శాంతి భద్రత అడిషనర్ తెలిపారు. రైట్, ఇక ఇది సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ హెడ్లైన్ చూద్దాం. రేవంత్ షో అట్టర్ ఫ్లాప్, 2 గంటల ఆలస్యం అయినా రాని జనం. సభకు ముఖం చాటేసిన సినీ ప్రముఖులు, కార్మికులు. జనం లేక ఖాళీగానే కుర్చీలు. ఆగని షూటింగ్లు. హైదరాబాద్ను హాలీవుడ్గా మారుస్తానన్న సీఎం. టికెట్ రేట్లు పెంచితే కార్మికులకు వాటా ఇస్తామని హామీ. చిత్రపురి కాలనీలో అక్రమాల నిందితుడిగా రేవంత్ పక్కనే పెట్టుకోవడంపై సినీ కార్మికుల ఆగ్రహం. నాకు తెలియకుండా సభ. సినిమాటోగ్రఫీ మంత్రినైనా నాకు కనీసం సమాచారం ఇవ్వరా? నేను ముంబైలో ఉన్నానని తెలిసి సినీ కార్మికులతో సభ పెడతారా? నా శాఖపై ఆ షాడో పెత్తనమేంటి? సన్నిహితుల వద్ద కొమిటిరెడ్డి ఆవేదన. గల్లీ దాటారు, ఇల్లు చూడరు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ధమ్కి. బీఆర్ఎస్ కార్యకర్తలకు నవీన్ యాదవ్ బెదిరింపు. తమను టార్గెట్ చేస్తే బాగుండదంటూ చిందులు. తన బ్యాచ్కు తెలిస్తే ఊరుకోమంటూ ఫ్రస్ట్రేషన్. నమస్తే తెలంగాణ కథనంపై తీవ్ర అసహనం. తనను రౌడీ షీటర్లా పేర్కొన్నారంటూ అబద్ధాలు. తండ్రి రౌడీ షీటర్పై మాత్రం నోరెత్తని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపులపై ఓటర్లలో అసంతృప్తి. జూబ్లీహిల్స్ నా ఇల్లు, నా ప్రాంతం. ఎక్కడి నుంచో వచ్చి నన్ను టార్గెట్ చేస్తే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీ దాటరు, మీరు మీ ఇల్లు చూడరు అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి బెదిరింపులకు పాల్పడ్డాడు. రౌడీ షీటర్లతో మార్ఫింగ్ వాక్ అంటూ నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం జూబ్లీహిల్స్తో పాటు నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంట్లోనే రౌడీ షీటర్లు అయిన ఆయన తండ్రి చిన్న శ్రీశైల యాదవ్, బాబాయ్ రమేష్ యాదవ్ ఉండడంతో నియోజకవర్గంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. జూబీ మూట కాటా కలిసే. గడప దాటిన 100 కోట్ల కాంగ్రెస్ వనరులు. వచ్చిన వనరులన్నీ ఎక్కడికి పోయినాయి? ఔత్సాహిక యువకుడి తరపు వ్యక్తి ఆస్తులను తనఖా పెట్టి ఆ మొత్తం పార్టీకి అప్పజెప్పినట్లు చర్చ. ఆ డబ్బు ఎటుపోయిందని ఇన్ఛార్జ్ మంత్రుల కలవరం. కార్యకర్తలు ఓటర్లను ఎట్లా ఖర్చు పెట్టాలని ఆందోళన. చాయ్ తిండి అడిగినా ఆ పైసలతోనే అని సమాధానం. కోడ్కు ముందు జూబ్లీహిల్స్ మంత్రుల హడావిడి తీరా ఎన్నికలు సమీపించాక ముఖం చాటేస్తున్న వైనం. పైసా ఇవ్వకుంటే ఈ భారం ఎవరికి మోయాలని అలక. తెలంగాణలో పత్తాలేని పీఆర్సీ వేతన సవరణ కమిటీ గడువు ముగిసి 2 ఏళ్లు. ప్రతిపాదనలో సమగ్ర నివేదిక సిద్ధం చేసిన కమిటీ దాన్ని స్వీకరించేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం. ఇవ్వడం ఇష్టలేక సర్కారు కాలయాపన. ఆనకట్టలు పట్టవా? డ్యాంల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతపై కేంద్రం ఆగ్రహం. నోటిఫై చేసిన 173 ఆనకట్టలపై దృష్టి పెట్టండి. 15 నెలల్లోగా CDSE పూర్తి చేయండి. అవసరమైతే NDSA సాయం తీసుకోండి. హరీష్ రావుకు పిత్ర వియోగం. అనారోగ్యంతో సత్యనారాయణరావు కన్నుమూత. కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్ దంపతులు. సీఎం మంత్రులతో పాటు ప్రముఖుల సంతాపం. పాడెం మోసిన కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు. మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు. రైట్, ఇక ఇవి నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. నేడు రేపు అతి భారీ వర్షాలు. స్టేట్పై మోంతా తుఫాన్ ఎఫెక్ట్. తీవ్ర తుఫాన్గా నేడు తీరం దాటే అవకాశం. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఏపీలో కల్లోలం రేపుతున్న తీవ్ర తుఫాన్. మోంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై బుధవారం తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం, మంగళవారం పెద్దగా ప్రభావం లేకపోయినా ప్రస్తుతం అది తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించడంతో రాష్ట్రంపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తమ్మిడిహెట్టి, సుందిళ్లకు సీఎం గ్రీన్ సిగ్నల్. గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల తరలింపు ప్రపోజల్కు ఓకే. అవసరమైతే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. తమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా తరలించాలని ఇంజనీర్ల ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ ప్రాజెక్టులన్నిటిపైన సమగ్రమైన అధ్యయనం చేసి నివేదికను తయారు చేయాలన్నారు. ప్రాజెక్టుల వారీగా అనాలిసిస్ జరగాలని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులను కాపాడుకుంటామంటున్నారు. రంగంలోకి లిక్కర్ సిండికేట్లు. లాటరీ తగిలిన వారికి నుంచి షాపులు సొంతం చేసుకునేందుకు బేరసారాలు. ఒక్కో వైన్కు 50 లక్షల నుంచి కోటి వరకు ఆఫర్. అప్లికేషన్ ఫీజు 2 ఏళ్ల పాటు గుడ్ విల్ ఇచ్చేందుకు రెడీ. రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్.